వైసీపీ నాయకులు ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేసినా నెల్లూరులో అభివృద్ధి మాత్రం ఆగే ప్రసక్తే లేదని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరం 8వ డివిజన్లో 1.4 కోట్లతో సిద్ధమైన రేబాల పార్క్, ఏసీ కమ్యూనిటీ హాల్, జిమ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. డివిజన్ కి విచ్చేసిన మంత్రికి చిన్నారులు కోలాటంతో స్వాగతం పలికారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలతో ఆటలాడించి చాక్లెట్లు పంచి మంత్రి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి పార్కుని ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ పార్కులో తక్కువ ఖర్చుతో పిల్లలకు పుట్టినరోజు జరుపుకునేందుకు కమ్యూనిటీ హాల్స్ ఉపయోగపడతాయని చెప్పారు. ఎన్నికల ముందు సర్వేపల్లి కాలువ కట్టపైన ప్రచారం నిర్వహించానని, పండు అనే బాలుడు శిథిలమైన రేబాల చిన్నపిల్లల ఆస్పత్రి స్థానంలో పార్కు ఏర్పాటు చేయమని కోరాడని గుర్తు చేశారు. ఆ బాలుడి కోరిక మేరకు పార్కుని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తెచ్చామన్నారు. రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్కు ఏర్పాటు చేస్తానని ఈ ప్రాంత చిన్నారికి నారాయణ సారు మాటిచ్చారని, అధికారంలోకి వచ్చాక అద్భుతమైన పార్కును సిద్ధం చేసి ప్రారంభించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, డివిజన్ నాయకులు తిరుమల నాయుడు, హేమంత్ కుమార్, బీసీ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇండిపెండెన్స్ డే. ఈరోజు నెల్లూరులో 8వ డివిజన్లో రేబాలు వారి వీధిలో రేబాల పార్క్ అనే పేరు పెట్టారు. పార్కుని ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ పార్కు చాలా చాలా చక్కగా వచ్చింది. అటు మహిళలకి సపరేట్గా జిమ్ రూము, అదేవిధంగా జెంట్స్కి ఒక జిమ్ రూము, ఏదైనా బర్త్డేలు అలాంటివి చేసుకోవడానికి ఒక 400-500 మందితో చక్కగా చేసుకోవడానికి ఒక హాలు, పిల్లలకి ప్లే ఎక్విప్మెంటు. అంటే అటు చిన్నపిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ ఒకే చోట ఇటు జిమ్ కావచ్చు, ప్లే కావచ్చు చేసుకునే దానికి చక్కగా మహిళలు చక్కగా ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దాన్ని చేసిన కాంట్రాక్టర్స్ నలుగురు కలిసి చేశారు. ఆ నలుగురిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆ తిరిగేటప్పుడు ఈ సర్రేపల్లి కాలువ కట్టడం తిరిగేటప్పుడు ఒక పిల్లవాడు నా దగ్గరికి వచ్చి ఉన్నాడు. పిల్లాడు ఈ పిల్లవాడే బయట ఈ పిల్లవాడే, వాడి పేరు పండు అనే ఈ పిల్లవాడు ఆడ తిరుగుతూ ఉంటే, సార్ మాకు ఒక పార్క్ ఏర్పాటు చేయండి సార్ అన్నాడు. పార్క్ ఏర్పాటు చేయడానికి స్థలం ఎక్కడ ఉందిరా, మీకు అసలు ఉండటానికే లేదు కదా, మీ రోడ్డు 4 అడుగులు కూడా లేదన్నా. లేదు సార్, అక్కడ ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఖాళీగా ఉంది, బిల్డింగ్లన్నీ పడిపోయినాయి అని ఆ అబ్బాయికి చెప్పినాడు. ఒక మాట చెప్పేవాడికి, వాడు ఒక్కడికే చెప్పింది. ప్రభుత్వం రాగానే ఆ పార్కును టేకప్ చేసి మంచి పార్కు చేస్తానన్నా మాట చెప్పిన ప్రకారం దీన్ని ఇమ్మీడియట్గా దీనికి అమౌంట్ శాంక్షన్ చేశాం. కమిషనర్ గారు వాళ్ళ అధికారులు టెండర్లు పిలిచి చాలా 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 చక్కగా చేశారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని. ఈ పార్కు వల్ల ఉపయోగం ఏంటంటే, మహిళలు ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి ఒకేసారి మహిళల దాంట్లో జెంట్స్ దాంట్లో వాళ్ళు జిమ్ చేసుకోవచ్చు. వాళ్ళ పిల్లలతో కూడా సాయంకాలం వచ్చి చక్కగా జిమ్ చేయొచ్చు. ఆడొచ్చి ప్లే ఎక్విప్మెంట్ పిల్లలు ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఏదన్నా బర్త్డే ఫంక్షన్స్ కానీ లేదన్నా చిన్న చిన్న మ్యారేజ్ ఒక 500 వరకు చక్కగా ఈ హాల్ సరిపోతుంది. 500 వరకు అలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇప్పుడే కమిషన్ చెప్తున్నా, ఒక 6 నెలల పాటు ₹1 ఇవ్వండి ఎవరికన్నా, ₹1. 6 నెలల తర్వాత దీనికి అయ్యే ఖర్చుకి తీసుకోండి. కరెంటుకి మెయింటెనెన్స్కి ఎంత అవుతుందో నామినల్. ఎందుకంటే ఈ కట్ట మీద పేదలు నిరుపేదలు ఉన్నారు. ప్రతి పేదవాడు నిరుపేదవాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయమని చెప్పాను. ఇదే విధంగా నేను ఒకటే చెప్తున్నా, ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 50% రాష్ట్రంలో గ్రీనరీ ఉండాలంటున్నారు. 50% ఇది కావాలంటే ప్రతి లోకల్ బాడీలోనూ 50% టార్గెట్ చేయాలి. నమస్కారం. నెల్లూరు నగరంలోని రేబాల వీధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతం సిఆర్పి డొంగ కావచ్చు, మసీద్ సెంటర్ ఈ ప్రాంతంలో తిరిగేటప్పుడు ఇళ్లకాడ నారాయణ సార్ గారు ఇంటింటికి తెలుగుదేశం పార్టీకి ఓట్లేయమని తిరిగే సమయంలో
పండు అనే పిల్లవాడు నారాయణ సార్ గారి దగ్గరికి వచ్చి, సార్ మా ఏరియాలో మేము పిల్లలు ఆడుకునేదానికి ఒక పార్కు లేదు, మాకు ఒక పార్కుని ఏర్పాటు చేయండి అని అడిగితే, ఇక్కడ స్థలం ఎక్కడ ఉంది అని చెప్పి ఆ పిల్లవాడిని అడిగిన సందర్భంలో ఆ పిల్లవాడు తెలిసి తెలియని వయసులో సార్ ఈ పక్కనే స్థలం ఉందని చెప్పి ఇది చూపించడం జరిగింది. ఆ పిల్లవాడు అడిగిన కోరిక మేరకు సార్ అప్పుడు అందరి సమక్షంలో ఖచ్చితంగా రేపు జరగబో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని పార్కుగా నేను డెవలప్ చేయించి ఈ ప్రాంత వాసులకు అందిస్తా అని చెప్పి మాట చెప్పి, రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇస్తుంటారు, వాటిలో కొన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారు, కొన్ని చేయలేకపోతారు. కానీ నారాయణ సార్ గారు అలా కాకుండా ఏదైతే ఎన్నికలకు ముందు ఆ పిల్లవాడికి మాట చెప్పాడో, ఎన్నికలు అయిపోయి గెలిచి ఫలితాలు వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతానికి వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పార్కు తయారు చేయాలా, ఆధునిక హంగులతో స్థానిక ప్రజానీకం అందరికీ ఉపయోగపడే విధంగా తయారు కావాలని అధికారులందరితో మాట్లాడి 1,40,00,000 వ్యయంతో మీరు చూశారు. బహుశా నెల్లూరు నగరపాలక సంస్థలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఇటువంటి అరుదుగా ఉంటాయి. పేదవాడికి చిన్నపాటి శుభ కార్యక్రమాలు ఏ కార్యక్రమమైనా చేసుకునేదానికి అనువుగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ఇక్కడ నివసించేది దిగువ మధ్యతరగతి కుటుంబీకులు, వారందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని అత్యాధునికంగా నారాయణ సార్ గారు చేయించడం జరిగింది. ఇదే కాకుండా బయట పిల్లలు ఆడుకునేదానికి పార్కులో అన్ని రకాల వసతులు, లోపల జిమ్ ఎక్విప్మెంట్స్, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కూటమి నాయకుల యొక్క సహాయ సహకారాలతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఈరోజు ప్రారంభించుకోవడం, ఏదైతే పిల్లవాడు అడిగాడో ఆ పిల్లవాడు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం, చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈ ప్రాంత ప్రజలకి రేపటి నుంచి ఒక అద్భుతమైనటువంటి అత్యాధునికమైనటువంటి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి వస్తున్నాయి. ఇవన్నీ కల్పించేదని కృషి చేసిన గౌరవ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.